చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో వర్షిప్ ఆరాధన అనే అంశంపై మన ప్రియ ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. పరమదూతల గానములతో నిరంతరం స్తుతి నొందెడి ప్రభువా, నా హృదయార్పణ గైకొనుమా, నీ మహిమను ఇలా చాటెదను, ఆరాధించెదా మనసారా శ్రీ యెహోవా మహాదేవా. పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపివి, నీ ఆత్మతో మమ్మును రూపించి, పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపివి, నీ ఆత్మతో మమ్మును రూపించి, నీ ప్రియ పుత్రుని మా కొసగి మమ్ముల ధన్యుల చేసితివి, ఆరాధించెదా మనసారా శ్రీ యెహోవా మహాదేవా.
ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. మీ యొక్క వాక్యంలో మేము ధ్యానం చేయనించుండగా మరోసారి మీరు మీ బిడ్డలతో నా ద్వారా మాట్లాడి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసు నామములో అర్చుదాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించిన గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ రోజున అంశం వచ్చేసి వర్షిప్. మన అంశం వచ్చేసి వర్షిప్, ఆరాధన. మరి ఈ యొక్క ఆరాధన అనేటువంటి మాట మనం హీబ్రూలో మనం చూస్తే టు బౌ డౌన్, చా అంటే టు బో డౌన్. మనం ఆది కాండంలో 18వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ దీని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ప్రియులారా, మరి అబ్రహాము ఏ విధంగా నేలకు సాష్టాంగపడి మొక్కాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క అంటే చూడండి ఏ విధంగా ఆరాధించాడు, అది మనం చూస్తున్నాం. మంచిది ప్రియులారా. ఆరాధన అంటే మొక్కడమేనా, లేదా పాటలు పాడటమేనా, లేదా మన దేవుని హల్లెలూయా గ్లోరీ స్తుతి మహిమని చెప్పటం, ఇదేనా ఆరాధన? ఒక్కసారి గమనించండి, ఆరాధన అనున్నది ఏమిటి? మనం చూసి పోయిన ఆదివారం మనము ఆరాధన గురించి, ఆరాధనటువంటి అంశం మనము ధ్యానం చేశాం కదా. ఈ ఆరాధన అంటే ఏంటి యాక్చువల్లీ? మీరు చూడండి ప్రియులారా, మనము గుడిలోనే దేవుని ఆరాధించాలా? ఒక్కసారి ఆలోచించండి, ఆరాధన అంటే ఏమిటి? వాట్ ఈస్ వర్షిప్? చూడండి ప్రియులారా, వర్షిప్ అంటే మీరు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా ఈ యొక్క దర్శనాన్ని చూడగానే వెంటనే నాకు శ్రమ, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను, నేను అపవిత్రమైనటువంటి మనుషుల దగ్గర జీవిస్తున్నాను అనేటువంటి యొక్క మాటను చెప్పటము మనం చూస్తున్నాము. నిజమే. అంటే వాట్ ఈస్ వర్షిప్? Worship is not that we praising and singing songs. We bowing down and we humbling in front of the Lord's feet. Worship and the repentance. The very minute Isaiah has seen God the Almighty in the vision, తను తాను ఏ విధంగా పశ్చాత్తాపము పొందుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మీరు చూడండి క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమరయ స్త్రీతో మరి యొక్క మాటలు అక్కడ చూడండి, మొదటిగా నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రా, నాకు పెనిమిటి లేడు అని ఆ యొక్క స్త్రీ చెప్పడం మనం చూస్తాం. నిజమే చెప్పితివి, మరి నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా నీ పెనిమిటి కాదు అని యేసు ప్రభువారు చూడండి ఏ విధంగా సంభాషించి మరి ఆమెను ఈ యొక్క సత్యంలోనికి తీసుకొని రావటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, హీఈస్ రివీలింగ్ ద ట్రూత్, హీ వాంట్స్ హర్ టు యాక్సెప్ట్ హర్ సిన్. అంటే ఒక పశ్చాత్తాపాన్ని తీసుకొని రావటం మనం చూస్తున్నాం. మరి అక్కడ చూసినట్టయితే అక్కడ ఇంకొక ఆరాధన మనం చూస్తాం. మరి ఆ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ ఏమంటది, అయ్యా మా పితరులు మౌంట్ గెరిజిం అక్కడ ఆరాధించేవారు, కానీ మీరు యూదులు ఈ యొక్క యెరూషలేం దేవాలయంలో ఆరాధిస్తారు, ఎక్కడ మేము ఆరాధించాలి అని అక్కడ ఆ యొక్క సమరయ స్త్రీ అడిగితే యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటి, అమ్మా అక్కడ లేదా ఆ యొక్క కొండ మీద కాదు, లేదా ఆ యొక్క యెరూషలేం అనేటువంటి మహాదేవాలయంలో కాదు, మరి దేవుడు ఆత్మ, మనం ఆత్మతో యథార్థంగా సత్యముతో ఆరాధించాలి అనేటువంటి యొక్క మాటను మనం యేసు ప్రభువు వారు చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఒక ఆత్మ అనగా మనము ఈ యొక్క ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా కాకుండా. Live by spirit so that you will not gratify the desires of the sinful nature అని గలతీలో 5:16 మనం చూస్తాం కదా. ఆత్మానుసారంగా జీవించు, అప్పుడు నీవు శరీరేచ్ఛలను నెరవేర్చవు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఆత్మానుసారంగా అంటే ఈ యొక్క శరీరానికి మనం చనిపోవటము, ఆత్మానుసారంగా జీవించడం, ఆత్మానుసారంగా దేవుని ఆరాధించడము. అంతేగాని ఒక ప్లేస్లో నేను ఇక్కడ యెరూషలేంలో నేను దేవుని ఆరాధించాను, లేదా నేను బాప్తిజము యోర్దాన్ నదిలో తీసుకుంటే నేను బాప్తిజం పొందుకున్నాను అనేది కాదు. కాబట్టి ఈ యొక్క సత్యముతో యథార్థంగా అనగా దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి
విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక ఆరాధన మనం చూస్తే ప్రియులారా, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం కదా, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి, అదే ద స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి నిర్వచనాన్ని మనము పౌలు చెప్పడం మనం అక్కడ చూస్తున్నాం. మీరు చూడండి, ఈ యొక్క వాట్ ఈస్ అ వర్షిప్. ఒక విధంగా వర్షిప్ ఇస్ నథింగ్ బట్ యూ డూయింగ్ సర్వీస్ టు ద పీపుల్. మనము మనుషులతో మంచిగా ఒక ఒడంబడిక, ఒక ప్రేమ, సహవాసం కలిగి ఉండటమే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించటమే వాట్ వర్షిప్ లేదా ఆరాధన అనున్నది ప్రియులారా. మన పొరుగు వారితో మంచిగా ఉండటమే వర్షిప్ అనున్నది. మరి మీరు చూడండి 12వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయం మొత్తము మనము మన పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను మనం చదవడం మనం చూస్తాం కదా. మనము మన శత్రువులు ఆకలి కొని ఉంటే వారికి పెట్టాలి, దాహం దప్పికొని ఉంటే వారికి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక విషయాలు మరి చాలా అక్కడ చదవడం మనం చూస్తాం. మరి మనము తగ్గించుకోవాలి, ఇతరులను హెచ్చింపజేయాలి, మన చాలా చక్కటి చాప్టర్గా మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క 12వ అధ్యాయం మొత్తం బట్టి కొట్టేసేయాలని నేను అంటాను. నిజమే, చాలా మంచి మాటలు. మరి ఇది మనం అక్కడ చూస్తున్నాం. అంటే డూయింగ్ సర్వీస్ టు ద పీపుల్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్. ప్రియులారా, మరి మనము ఎప్పుడు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అంటే ఒక విధంగా మనము అప్పుడు చూడండి, మా యోబు యొక్క ఆరాధన చూడండి. మరి శరీరము క్షీణించిపోయినప్పటికీ మొదటి అధ్యాయంలో ఆయన యొక్క ఆస్తి, పిల్లలు, మా పశువులు అవన్నీ పోయినాయి, అయినప్పటికీ దేవుణ్ణి దూషించలేదు. 2వ అధ్యాయంలో మరి హరికాల నుంచి తల, మరి ఆయన యొక్క శరీరం అంతా కురుపులతో నిండి ఉన్నప్పటికీ మరి ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి, దేవుడి నుంచి మంచి ఆశించాలా, చెడు ఆశించకూడదా అని దేవుణ్ణి ఆరాధించడము అనేది మనం అక్కడ చూస్తున్నాము. నిజమే కదా ప్రియులారా. మరి దావీదు యొక్క ఆరాధన చూడండి, 42వ సంకీర్తన 3వ వచనంలో మరి ఆయన యొక్క కన్నీళ్ళే ఆయనకు భోజనం, పానముగా అయిపోయిన అనేటువంటి విషయాన్ని, మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని ఏ విధంగా ఆరాధించాడో మనం చూస్తాం కదా. అదేవిధంగా ఎజికియా కూడా మనం చూస్తాం. మరి ఆ యొక్క మరణ సమయంలో కూడా ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఏ విధంగా దేవుని జ్ఞాపకం చేసుకొని మరి దేవుని ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మనం హన్న యొక్క జీవితం కూడా చూస్తాం. మరి ఆమె కూడా ఈ యొక్క కష్టాలలో ఉన్నప్పటికీ దేవుని ఏ విధంగా ఆరాధించింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అంత మాత్రమే కాదు, పౌలు కూడా మరి గొప్ప మాట, నేను ఎప్పుడైతే బలహీనుడను నేను బలవంతుడను. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయనకి కలిగినటువంటి యొక్క భయంకరమైనటువంటి శ్రమలు అయినప్పటికీ అన్నిట్లో దేవుడు నాకు తోడుగా ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గెత్సెమనే అనేటువంటి తోటలో 26వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఆ యొక్క శ్రమలలో కూడా చూడండి, ప్రభువా నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగును గాక, నా చిత్తం కాదు ప్రభువా. చూడండి దేవునిపై ఏ విధంగా ఆధారపడ్డాడు. మరి వీరందరూ ఏ విధంగా దేవునిపై ఆధారపడి మరి దేవుని శ్రమలైంది కూడా దేవుని ఏ విధంగా ఆరాధించాలనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మరి మనము గుడికి వచ్చి నిష్ఠగా ఆరాధించడం అనేది కాదు ప్రియులారా. మరి నీ దేహమే దేవుని ఆలయం అని నీవు ఎరుగవా అని వాక్యంలో 1 కొరింథీ 3:16. కాబట్టి మీరు చూడండి, దేవుని యొక్క శరీరమే ఆలయం అని మనం చూస్తాం. మరి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే మరి నీవు ఈ దేవాలయాన్ని ఎదగొట్టండి, మరి 3 రోజుల్లో నిన్ను ఆ యొక్క దేవాలయాన్ని లేపుతానని అంటాడు. ఏంటి, 46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ దేవాలయాన్ని నువ్వు 3 రోజుల్లో లేపుతావా అంటే చూడండి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే వారికి అర్థం అవటం లేదు. కాబట్టి ప్రియులారా, ఇది మన శరీరమే దేవుని ఆలయం. సో వీ నీడ్ టు బీ లైక్ ఎ మూవింగ్ చర్చ్. మరి దేవుని యొక్క ఆలయం అంటే ఏంటి, లైక్ వి పీపుల్ మూవింగ్ అండ్ వి సర్వింగ్ పీపుల్, అండ్ ఇన్ దిస్ వే మనము దేవుని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయం. నా ప్రియులరా, మరి మన యొక్క ఆరాధన ఎలా ఉంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? మరి ఆరాధన అంటే హల్లెలూయా, గ్లోరీ, స్తుతి, స్తోత్రం అనేది కాదు ప్రియులరా. మరి ఆరాధన అనేది ఒక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేది. ఆరాధన అనేది మన పొరుగు వారి పట్ల ఒక ప్రేమ, ఆప్యాయత, మంచితనం ఇవన్నీ మన నుంచి పునరుద్ఘటించేది, లేదా క్రీస్తును కలిగి ఉండటము, మరి క్రీస్తును చూపించడమే ఈ ఆరాధన అన్నది. మరి అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, గొప్ప దేవా, మరి విన్నటువంటి వాక్యాన్ని దీవించండి. మరి మేముందు ప్రభువా అట్టి
ఆరాధనతో అట్టి జ్ఞానముతో మరి మేమును మనుషుల పట్ల ఇటు ప్రేమ దయా కరుణ మరి మా నుంచి వచ్చేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసునామములో అడుగుతున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడవీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు కరుణించి, దీనులనే నీవు కరుణించి, నీవు తరలించి, పరమును చేరిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు. నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు.